ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగడంతో 587 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో యంగ్ ఓపెనర్ జైస్వాల్ 87 పరుగులు చేయగా కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25 పరుగులు చేశారు. దీంతో పాటు జడేజా 89, సుందర్ 42 పరుగులు చేసి కెప్టెన్ గిల్ కు సపోర్ట్ ఇవ్వగా గిల్ ఏకంగా 269 పరుగులు చేశాడు. కొద్దిలో ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కాగా తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే దెబ్బపడింది. టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్ పెవిలియన్ కు పంపాడు. అదే ఓవర్లో పోప్ వికెట్ కూడా తీయడంతో వెనువెంటనే ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పట్టు బిగించిన టీమిండియా మరో ఓపెనర్ జాక్ క్రాలెన్ ను సిరాజ్ వెనక్కి పంపాడు. దీంతో రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్ హైలైట్. ఆకాష్ దీప్ బౌలింగ్ లో బెన్ డకెట్ కట్ షాట్ ఆడగా స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో ఆ క్యాచ్ గురించి గిల్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ఆ క్యాచ్ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. అంతేకాదు నా బ్యాటింగ్ లో కూడా కొన్ని మెలకువలు నేర్చుకున్నా. ఐపీఎల్ అయిన తర్వాత నా బ్యాటింగ్ పై మరింత ఫోకస్ పెట్టా. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నా అని చెప్పుకొచ్చాడు.